హలో బిందు గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, బాగున్నాను. ఓకే, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను. మీ హస్బెండ్? మా హస్బెండ్ బిజినెస్ అండి. ఇద్దరు ఇన్కమ్ పెట్టుకున్నారు అంటే ఫ్యామిలీని హ్యాపీగానే ఎస్. మూవ్ చేయొచ్చు. బట్ అయినా మీరు కొంచెం ఏదో సఫర్ అవుతున్నారంటే ఏం జరిగింది? మేము కాశ్మీరీ పండిట్స్ అన్నమాట. ఏంటంటే అప్పుడు కాశ్మీరీ పండిట్స్ మీద జరిగిన చాలా సంఘటనలు మీకు ఐడియానే ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్లో డాడీ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అక్కడున్న ఆస్తులు, పొలాలు అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసారనమాట, ఏం లేకుండా. కాశ్మీరీ పండిట్స్ అంటే వీళ్ళంతా ఏంటి కొత్త వాళ్ళు, వీళ్ళు హిందీ మాట్లాడుతున్నారు అని కొంచెం చీప్గా చూసేవాళ్ళు అనమాట, పక్కింటి వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని. అప్పుడు డాడీ ఏమనుకునే వాళ్ళంటే వీళ్ళేంటి అసలు, అంటే మేము చాలా మంచిగా బతికిన వాళ్ళం కదా, పండిట్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మా డాడీ చనిపోయి 1 year అవుతుంది. ఆయనకి ఏంటంటే రిగ్రెట్, ఏంటి కాశ్మీరీ పండిట్స్ మనకు గుర్తింపు రావాలి, నన్ను మా ఊరికి తీసుకెళ్ళిపోండి, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా ఫీల్ అవుతారు. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నాన్నగారు చనిపోయేటప్పటికి మీ పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. దగ్గర లేరు మీరు? దగ్గరే ఉన్నాను. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇదే ఆలోచన పెట్టుకొని నేను ఇక్కడే చనిపోతాను. మిమ్మల్ని అడిగేవారా నన్ను అక్కడ తీసుకెళ్ళండి? చాలా సార్లు అడిగేవాళ్ళు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలి, మనకో ఇల్లు లేదు, మనకో ప్లేస్ లేదు, మనం అర్ధాంతరంగా అన్ని వదిలేసుకొని వచ్చేసాం కదా. చుట్టాలందరూ ఉన్నారు, కానీ వెళ్ళి అక్కడేమన్నా అయితే ఎవరు చూసుకుంటారు మనల్ని? మీకు కానీ మీ తమ్ముడు కానీ ఒక్కసారి ఆయన తీసుకెళ్లి ఆ చుట్టాలందరినీ చూపించి తీసుకొచ్చుంటే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా చాలా బాధ అనిపిస్తుంది అండి. అదొక్కటే మాకు రిగ్రెట్ లైఫ్లో. ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయాం. ఆయన కొంచెము మతిమరుపు లాగా వచ్చిందనమాట. ఒకవేళ తీసుకెళ్ళినా గుర్తుపట్టే స్టేజ్లో లేరు. ఆయన ఏంటంటే ఆయన నాకు ఒక్క కోరిక తీర్చానని చాలా బతిమలాడారు మమ్మల్ని. అమ్మగారు కూడా ఏమన్నా అడుగుతారండి. అమ్మ కూడా అక్కడికి మొన్న వెళ్ళొచ్చారా? సో అంటే నాన్న విషయంలో అలా జరిగిపోయిన తప్పుని అమ్మ కూడా చూపించకపోతే జీవితాంతం గుర్తుంటుంది కాబట్టి సో తను హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ తీసుకెళ్ళి. సో నాన్నగారు హ్యాపీగా ఉండుంటే మీరు పెళ్ళి అయ్యి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి నా కూతురు నా కొడుకు అని పంపించేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చారు, ఇది మన ఇల్లు, మన కుటుంబం, నేను మీ తమ్ముడు, సో మీరు వట్టి చేతులతో వెళ్తే మేం ఫీల్ అవుతాం కాబట్టి సో మన ఫ్యామిలీలో